అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించు ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి ఆ నాయకత్వాన్ని బలం చేకూరుస్తూ 9 నెలల కాలంలోనే అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు. మనం ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమంలో ఈరోజు మనం చెప్పుకుంటే, ఈరోజు 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం కానీ, పెన్షన్ కార్యక్రమం కానీ, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఒక మంచి కార్యాచరణ చేసింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారే. మహిళలకు ఆస్తిలో సగం హక్కు వాటా కల్పించడంలో కానీ, మహిళలకి రాజకీయ అవకాశాలు కల్పించడంలో కానీ, మహిళల తాలూకు అభ్యున్నతి కోసం పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉంటే అది అన్న నందమూరి తారక రామారావు విషయం మనందరూ కూడా మర్చిపోకూడదు. మరి అలాంటి మహానాయకుడు మనల్ని విడిచి 30 సంవత్సరాలు అయింది. ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి, భావితరాలకు చెప్పాలి. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ తీసుకొచ్చిన తర్వాతే తెలుగువాడికి భవిష్యత్తు కలిగింది. తెలుగు ప్రజలు దేశ విదేశాలు వెళ్లారు. ఎంతో మంది పిల్లలు చదువుకుని మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్లారు. మళ్ళీ మహిళలకు కూడా ఒక రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో. అది స్టార్ట్ చేసినటువంటి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.